దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నీవు వారు త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవ ఊటలు కలువు. నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. దేవుని ఆశ్రయించటం అనేది మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమైనది. ఆయన యొద్దకు వెళ్ళడం, ఆయన్ని కలిగి ఉండడం అనేది మన గొప్ప భాగ్యం. అక్కడ ఏమని ఉండదంటే, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుతున్నారు. ఆయన యొద్ద ఏమున్నదంటే సమృద్ధి ఉన్నదంట. ఆ సమృద్ధి నుండి మనల్ని సంతృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. సమృద్ధి చాలామంది దగ్గర ఉండొచ్చు, కానీ ఆ సమృద్ధి నిన్ను సంతృప్తిపరచడానికి, నన్ను ప్రతి అవసరత తీర్చి మనల్ని సంతృష్టిగా ఉంచుటకు దేవుడు ఆతృతపడేవాడైనాడు. కావున ఆ మాట ఏముండదంటే, వారిని ఆనంద ప్రవాహములతో వారిని తాగించుతావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగు పొంది మేము వెలుగు చూచున్నాము. మనము వెలుగు చూడాలంటే, ఆ వెలుగుంపబడాలి అంటే ఆయన యొద్దకు వెళ్ళాలి. కావున ఆయన యొద్దకు వెళ్దాం. ఆయనే వెలుగును పొంది, ఆయన ఇచ్చు సమృద్ధిలో సంతృప్తి పొంది, జీవము కలిగి ఆనంద ప్రవాహములతో మనం జీవించడం కాక ఆయన్నే ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించడంలోనే ఈ సమస్తము మనకు కలుగుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.